2024లో మీకు ఈ ప్రపంచంలో 50 ఎలక్షన్స్ అండి. అంటే మీరు నమ్మరు, ఒకసారి గూగుల్ సెర్చ్ కొట్టండి. మీకు 50 కంట్రీస్లో మీకు ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. ఇందులో యూరోప్ పార్లమెంట్ అన్నారంటే 27 దేశాలు, అమెరికా, భారత్, రష్యా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలలో కూడా మీరు ఎన్నికలు చూడబోతున్నారు. అంటే ఇప్పటి వరకు మానవ చరిత్రలో ఒక సంవత్సరము ఇన్ని ఎలక్షన్స్ అనేవి ఎవరు ఎక్కడా చూస్తుంటారు. కానీ మీకు విపరీతమైన యుద్ధ వాతావరణం, ఒక భయంకరమైన యుద్ధ వాతావరణం ఉంది. ఈ టైంలో ఇన్ని దేశాలలో ఎలక్షన్స్ ఏమిటి? చాలా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు చూడండి, రష్యాకు యుక్రెయిన్కి మధ్య యుద్ధము మీకు ఫిబ్రవరి వస్తే 2 ఏళ్ళండి. లిటరల్గా 2 ఏళ్ల పాటు రష్యా వాళ్ళు 50 దేశాలతో యుద్ధము ఇలా చేస్తూనే ఉన్నారు. సో ఇవాళ వచ్చే వార్తలు ఏమిటంటే 96 మిజైల్స్ ఒకే రోజు రష్యా వాళ్ళు 96 మిజైల్స్ దాడులు యుక్రెయిన్ పైన చేశారు. ఇది ఒక రికార్డుగా, అంటే మీరు యుద్ధము జరుగుతుంది, ప్రతిరోజు యుద్ధము జరుగుతున్నప్పుడు రష్యా వాళ్ళ వైపు నుంచి ఎన్ని దాడులు జరిగాయి, దానికి కౌంటర్ అటాక్ అనేది యుక్రెయిన్ వాళ్ళు ఎలా ఇచ్చారు. సో ఇదంతా కూడా మీకు డేటా ఉంటుంది. చూసారా, హైయెస్ట్ అని మీరు చూసారనుకోండి, 96 మిజైల్స్ ఫైర్డ్ అట్ ఏ డే బై రష్యా. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా? జైశంకర్ గారు రష్యాలో ఉన్నారు, ఈయన పుతిన్ గారిని కలిశారు, సెర్గీ లావ్రోవ్ని కలిశారు. ఈ టైంలో, ఈ నెగోసియేషన్స్ జరుగుతున్న టైంలో రష్యా వైపు నుంచి ఒకే ఒక రోజు 12 గంటల సేపు వ్యవధిలో మీకు 121 మిజైల్స్ అనేవి మీకు ఫైర్ చేయబడ్డాయి. ఇది ఒక రికార్డ్. అంటే ఇంతవరకు 2 ఏళ్లలో రష్యా వాళ్ళు యుక్రెయిన్ పై ఇంతలాగా విరుచుకుపడడం ఫర్ ద ఫస్ట్ టైం. అది భారత్కు సంబంధించిన ఫారిన్ మినిస్టర్ మాస్కోలో ఉండగా ఈ పని రష్యా వాళ్ళు ఎందుకు చేశారు? ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతున్న విషయం ఇది. అంటే జైశంకర్ గారు ఏం చెప్తున్నారు, వ్లాదిమిర్ పుతిన్ గారు ఏం వింటున్నారు, సడన్ గా రష్యా వాళ్ళు 121 మిజైల్స్ యుక్రెయిన్ పై ఎందుకు ప్రయోగించారు? ఇది 50 దేశాలు, 50 ఎలక్షన్స్ ను ఎలాగ ఇంపాక్ట్ చేయబోతుంది? అంటే రష్యా విజయము అనేది మీకు అమెరికా ఓటమి. ఈ ఓటమికి ప్రాథమిక కారణము భారత్, ఎస్ జైశంకర్ అని చెప్పి ఇవాళ ఒక ప్రచారం. సో దీన్ని మీరు స్పెక్యులేటివ్ థియరీగా చెప్పొచ్చు, అంటే కాన్స్పిరసీ థియరీగా కూడా మీరు మాట్లాడొచ్చు. జైశంకర్ గారు అమెరికాకు బుద్ధి చెప్పాలి, మీకు కరుడు కట్టిన తీవ్రవాదులంతా కూడా వాళ్ళు వెనకేసుకొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు, దీనికి రష్యా జవాబు చెప్పే తీరాలి అని ఈయన అన్నట్టు, పుతిన్ వెంటనే రియాక్ట్ అయినట్టు, దానివల్లే ఇంతంత పెద్ద దాడులు జరిగాయని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. మీకు అలా చూడకూడదు ఫ్రెండ్స్. దీన్ని మీకు రష్యా యొక్క ఆధిపత్యము ఈ ప్రపంచం మీద ఉంది అంటే యుక్రెయిన్ ద్వారానే మీరు చూపించగలరు. అది ఎప్పుడు? మీకు యుక్రెయిన్ వాళ్ళు బ్లాక్ సీ వద్ద ఆ రష్యాకు సంబంధించిన ఒక ఓడ, ఈ ఓడ మీద వీళ్ళు దాడులు చేశారు. ఈ ఓడలో ఏముంది అంటే ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లు. అంటే ఇరాన్ వాళ్ళు మీకు రష్యాకు డ్రోన్లు పంపిస్తే దానిని తెలుసుకొని యుక్రెయిన్కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్, ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ వీళ్ళు ఈ ఓడ పైన దాడులు చేశారు. దానికి ప్రతీకారంగా రష్యా వాళ్ళు ఈ పనులు చేశారని చెప్పి ఇవాళ ఇంకొక వర్గము మాట్లాడుతుంది. కానీ మీరు ఓవరాల్గా మీరు గమనించారనుకోండి, ఇంత ఒక క్రిటికల్ అటాక్స్ 121 మిసైల్స్ అన్నప్పుడు రష్యాను ఆపడము అనేది ఈ ప్రపంచానికి కుదరదు అనేదే వాస్తవం. అలాంటి రష్యా ఇవాళ భారత్తో కలిసి ఉంది. రేపు 2024 ఎలక్షన్స్లో వీళ్ళు చాలా క్రిటికల్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు తెలియదు, 2 ఏళ్ల యుద్ధములో రష్యా వాళ్ళు మా దగ్గర ఫలానా ఆయుధం ఉంది, ఫలానా అణు అస్త్రాలు ఉన్నాయి, వీటిని మేము తలుచుకుంటే వాడగలము, ప్రపంచ దేశాలు మాతో జాగ్రత్తగా ఉండాలి, ఇవే మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిన్నటికి నిన్న ఏం జరిగిందో చెప్పమంటారా? వాళ్ళ 5th జనరేషన్ స్టెల్త్ విమానం సుఖాయ్ 57 దీనిని వీళ్ళు లిటరల్గా 12 గంటల సేపు కూడా వాడడం. అంటే రష్యా యుద్ధంలోకి వచ్చినప్పుడు వాళ్ళను ఎవరు ఆపలేరని చెప్పడానికి. అలాగే లిటరల్గా TU-95 బాంబర్స్ వాడారండి. అంటే యుక్రెయిన్కి మీకు యూకే, అమెరికా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇచ్చారు. రష్యా నుంచి ఏ విమానం వచ్చినా, ఏ డ్రోన్ వచ్చినా, ఏ మిజైల్ వచ్చినా దానిని ఎదుర్కోవడానికి అమెరికా వాళ్ళు, యూకే వాళ్ళు యుక్రెయిన్కి మంచి ఆయుధాలు ఇచ్చున్నారు.
కానీ ఆయుధాలు ఏవి కూడా రష్యా యొక్క సుఖాయి 57 విమానాలని అలాగే Tu-95 బాంబర్స్ని ఆపలేకపోవడము, యుక్రెయిన్లో ప్రథమ పట్టణాలు ఎక్కడెక్కడ యుక్రెయిన్ యొక్క మిలిటరీ పోస్టులు ఉన్నాయి, వాళ్ళ ముఖ్య అధికారులు ఎక్కడ ఉన్నారో మీకు పిన్ పాయింట్గా తెలుసుకొని నాటో వాళ్ళు ఇచ్చిన ఆయుధాలు ఆ డిపోలు మీకు పర్ఫెక్ట్గా తెలుసుకొని ఈ దాడులు అట్ ఏ టైం 121 మిజైల్స్ అంటే చూడండి ఎలా ఉంటుందో. సో ఇప్పుడు రష్యా యొక్క ఈ భయంకరమైన దాడులు చూసి ప్రపంచమే మీకు వణుకుతుంది. అంటే రష్యా వాళ్ళకి ఇంత కోపం ఎందుకు వచ్చింది? వ్లాదిమిర్ పుతిన్ యొక్క విశ్వరూపాన్ని మనం చూడబోతున్నామా? వీళ్ళు ఆ ఫిన్లాండ్ లాంటి దేశాల మీద అణువస్త్రాలు ప్రయోగిస్తే నాటో దళాలు ఏం చెయ్యగలవు? అనవసరంగా అమెరికా వాళ్ళు, యూకే వాళ్ళు ఇలాగ రష్యాను రెచ్చగొట్టడం. అంటే ఇక్కడ మీకు భారతదేశం యొక్క ఫారిన్ మినిస్టర్ ఉండడము, ఇతను మేము రష్యాతోనే ఉన్నాము, టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అని పదే పదే చెప్పడము, 5 రోజుల పాటు రష్యాలోనే ఉండడము, ఇవన్నీ మీరు చూసారనుకోండి, మీకు ప్రపంచంలో అతి శక్తివంతమైన 3 దేశాలు రష్యా, భారత్, చైనా వీళ్ళు కలిసిపోతారా? ఇన్ని గొడవలు ఉన్నా, బార్డర్లో ఇంతలాంటి స్టాండ్ ఆఫ్ ఉన్నా అమెరికాను ఎదిరించడానికి వీళ్ళు ఒక కొత్త ఫ్రంట్ని తయారు చేస్తున్నారా? కాబట్టే జయశంకర్ గారు ఇన్ని రోజుల పాటు రష్యాలో ఏం చేస్తున్నారు? అమెరికా యొక్క శత్రు దేశము వాళ్ళ పూర్వ అంబాసిడర్ క్లియర్గా చెప్తున్నాడు, రష్యా వాళ్ళు పదే పదే యుక్రెయిన్ మీద ఇన్వేడ్ చేస్తున్నారు, క్రీమియాను వాళ్ళు అనెక్స్ చేసుకున్నారు, ఇవాళ డోన్బాస్ రీజన్ వాళ్ళు అనెక్స్ చేసుకుంటున్నారు. అంటే ఏంటి? ఇంకొక దేశం యొక్క భూములను ఆక్రమించి రష్యాతో ఇంతలాంటి ఫ్రెండ్షిప్ ఏంటి భారత్కి? ఇది నిజము కాదండి. రష్యా వాళ్ళు ఎన్నో సందర్భాలలో యుక్రెయిన్కి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు క్రీమియాలో నాటో దళాలను అలౌ చెయ్యకు. వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ క్రీమియా అనేది రష్యా వాళ్ళు అనెక్స్ చేసుకున్నారు. ఇవాళ యుక్రెయిన్ సరిహద్దులలో నాటో రాకూడదు, ఇది రష్యా యొక్క భద్రతకు సంబంధించిన విషయము, మా రక్షణ వ్యవస్థ బలహీన పడిపోవచ్చు, మేము అలో చేయము, మేము నీ యొక్క భూభాగంలో వచ్చి మేము అక్కడ మా మిలిటరీ బేస్లను ఏర్పాటు చేస్తాం. అంటే ఇజ్రాయెల్ వాళ్ళు గాజా విషయంలో ఏదైతే చేస్తున్నారో రష్యా వాళ్ళు కూడా సరిగ్గా యుక్రెయిన్ విషయంలో అదే చేస్తున్నారు. అంతేగాని పని కట్టుకొని యుక్రెయిన్ మీద దాడులు చేసి దండయాత్ర చేసి వాళ్ళ భూభాగాలను కబ్జా చేసుకోవాలి, ఇదంతా ఓన్లీ ఆంగ్లో సాక్సన్స్ మాత్రమే ఇలా చేస్తారండి. ఏ అమెరికా దేశమో ఏదో ఒక యూకేనో కెనడా లాంటి దేశాలు చేసే పనులు మేమందరం ఒక పెద్ద గ్రూప్ అండి, ఒక అలయన్స్ అండి, నాటో అండి, మేము పలానా దేశం మీద దాడులు చేస్తాము. మీరు ఒక ఇరాన్ అనండి, ఆఫ్ఘనిస్తాన్ అనండి, ప్రస్తుతం సిరియా, ఎక్కడైనా చూడండి అమెరికా నాటో దళాలు కలిసిపోయి ఆ దేశంలో యొక్క భూభాగాలను వీళ్ళు కబ్జా చేస్తారు. అక్కడ ఉండే వనరులు అనండి, ఆయిల్స్, న్యాచురల్ గ్యాస్, వీటిని అంతా కూడా వీళ్ళు దొంగతనం చేస్తారు. రష్యా వాళ్ళు ఎప్పుడూ ఈ పని చేసింది లేదండి. అలాంటిది ఇవాళ రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద ఇంత భయంకరమైన దాడులు 12 గంటల సేపు ఇన్ని మిసైళ్ల దాడులు చేయడం ఏంటి? దీనికి ఇండియాకు ఉన్న కనెక్షన్ ఏంటి? మోరోవర్ 50 దేశాలలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, మీకు జరగబోతున్నప్పుడు రష్యా వైపు నుంచి ఇలాంటి దాడులు అన్నప్పుడు దీనిని అమెరికా ఎలా చూస్తుంది? మరి వీళ్ళలో ఎక్కువ మంది అమెరికా యొక్క మిత్ర దేశాలే ఉన్నారు కదా, వీళ్ళు రష్యాను ఆపగలరా? ఒక యుద్ధము 12 గంటలు 121 మిసైళ్లు, ఇది మానవ చరిత్రలో అతి ముఖ్యమైన సంఘటనగా ఇవాళ యుద్ధ నిపుణులు అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు ఇలాంటి దండయాత్ర రష్యా యుక్రెయిన్ పై ఎందుకు చేసింది? ఇందులో జయశంకర్ ఇండియా యొక్క రోల్ ఏమిటి మీరు ఊహించగలరా? చాలా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, వీటికి సంబంధించి ఎన్నో రిపోర్ట్స్ వస్తున్నాయి, వాటిని ఫర్దర్గా మనం మాట్లాడదాం. మరి మీ ఊహాశక్తి ఎలా ఉంది, మీరు ఎలాంటి అనాలిసిస్ చేశారో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.